వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పలమనేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి ప్రారంభించి భూమి పూజ నిర్వహించారు. పట్టణంలోని సిల్క్ ఫార్మ్, బోర్ మోటార్, రాధా బంగ్లా, గంటావూరు, ట్రాన్స్ఫార్మర్లు, 91 లక్షలతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్, జూనియర్ కళాశాల, వాటర్ సంపు, బాపూజీ ఉద్యానవనంలో పబ్లిక్ టాయిలెట్లు ప్రారంభించారు. 8.72 కోట్లతో 52 విలేజ్ క్లినిక్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు మరియు 2600 కోట్లతో వాటర్ గ్రిడ్ ఏర్పాటుతో పట్టణ గ్రామాలన్నిటికీ త్రాగునీటి, వైద్య సదుపాయాలు, మౌలిక సదుపాయాలు అందించనున్నారు. ఈ కార్యక్రమాల్లో పలమనేరు ఆర్డీఓ భవానీ, అడిషనల్ డిఎంహెచ్ఓ వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందడానికి ఆ ఫలితాలు, ఆ ఫలాలు వాళ్ళకి అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి మంచి ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. దీని ద్వారా దాదాపు పలమనేరు నియోజకవర్గంలో అన్ని చోట్ల దాదాపు రూరల్గా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఎప్పటి నుంచినా కూడా త్రాగునీటి సౌకర్యం లేకపోతే అక్కడ బోర్లు ఈరోజు బోర్ వేసి పైప్ లైన్లు వేసి వాళ్ళకి నీళ్ళు అందించే కార్యక్రమాన్ని చేశాం. ఎలక్ట్రిసిటీ లో వోల్టేజ్ ఉంటే ఆ లో వోల్టేజ్కి సంబంధించినటువంటి సమస్యలు అధిగమించడానికి దాదాపు ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. త్రాగునీటికి సంబంధించి అడిషనల్గా ఒక సంపును దాదాపు 60 KL 60,000 లీటర్లకు వాటిని కూడా ఒకటొకటే కూడా మళ్ళీ భూమి పూజ చేసి ఆ కార్యక్రమాలను కూడా ఒకటొకటే కంప్లీట్ చేసి మొదలుపెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా ఈ పట్టణంలో అటు త్రాగడానికి నీళ్లు కానీ, అదేవిధంగా ప్రజలకు ఆరోగ్యపరంగా కానీ, అదేవిధంగా విద్యాపరంగా కానీ అన్ని రకాలుగా కూడా మౌలికమైనటువంటి ప్రాథమికమైనటువంటి కార్యక్రమాల అవసరాలన్నీ కూడా తీర్చడానికి ఈ ప్రభుత్వం ముందుండి పనిచేస్తామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ రాజకీయాలకు అతీతంగా ఒకరు చేసినారు ఎందుకు మళ్ళా దాన్ని